హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్రహ్మముహూర్తంలో నేను చేసుకునే పూజతో పాటు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే అండి, ఆలు పరాటా చేయబోతున్నాను. ఈ ఆలు పరాటా చేయడం చేతకాని వారు కూడా చాలా ఈజీగా చేయవచ్చు. అలాగే నేను చేసుకున్న పూజతో తర్వాత ఆ లక్ష్మీ అమ్మవార్లను స్వామివారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇలా పూజ చేసుకొని పుష్పాలతో అలంకరణ చేసుకున్న నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఈరోజు చాలా అందంగా పూలతో అలంకరణ చేసుకున్నాను. నేను చేసుకున్న పూజతో పాటు మంచి బ్రేక్ఫాస్ట్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాగొచ్చేసి శనివారం రోజు నేను పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి. నైవేద్యంగా వడపప్పు పానకాన్ని అయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. నా దగ్గర ఉన్న పుష్పాలతో ఇలా అందంగా అలంకరణ చేసుకున్నాను. చాలా అందంగా కనిపించిందండి నా పూజా మందిరం అయితే. చూడండి ఎంత కళగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఆలు పరాటా అండి చాలా ఈజీగా చేయొచ్చండి. చేతగాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం కనుక అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆలు పరాటాకు కావాల్సినవి త్వరగాను ఈజీగాను ఫాస్ట్గా చేసేసుకొని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. ఇలా పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇలాగా నాకు గోధుమ పిండిని ఎంత కావాలో అంత క్వాంటిటీలో నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలో నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంత అయితే సాల్ట్ వేసుకుంటారో దానికి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ను వాటర్ని సాల్ట్ని మాత్రమే వాడుతున్నానండి. కొంతమంది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వాడతారు. నేను అది అంత మంచి హెల్తీ కాదని చెప్పేసి నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటిది అయితే నేను ఏమీ వాడడం లేదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిపోయే విధంగా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే కొంచెంగా మన వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకొని చిన్నగా కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఆలు పరాటాలు చేసుకునే విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్ పాటు. పైన కొంచెం కలిపిన తర్వాత కొంచెం నేను ఆయిల్ని అయితే వేసుకున్నానండి. కొంచెం చూడండి, నేను ఇలా చూపించిన విధంగా కలుపుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాము పిండిని. ఆ తర్వాత మనకు ఆలు పరాటాల కోసం ఆలూనైతే నేను ముందుగా కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. ఇలా నేనైతే ఒక 5 ఆలుగడ్డలను తీసుకున్నాను. ఒక 5 ఆలుగడ్డలను తీసుకొని ముందుగానే పెట్టుకుని ఇలాగా చేతితో కానీ లేదా ఫోర్క్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా స్మూత్గా అయిపోయేంత వరకు. చూడండి, ఇలా స్మూత్గా అయినంత వరకు చేసుకొని పెట్టుకోవాలి ఆలు మొత్తాన్ని. ఆ తర్వాత దీంట్లోకి కావాల్సినవి మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ముందుగా అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నేను టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంతైతే వేసుకుంటారో అంత క్వాంటిటీలో వేసుకోండి. అలాగే నేను ఒక చిన్న ఆలుగడ్డని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం తురిమి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ లేదా స్పూన్ మిగతా ఎంత వేసుకోవాలో దానికి తగ్గట్టు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను కారం పొడి వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్
లేదా కారం పొడి ప్లేస్లో మీరు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చిని అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పిల్లలకి నోటి తగిలిందంటే మండుతుందని చెప్పేసి నేను కారం పొడిని అయితే యూజ్ చేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే చివరిలో కొంచెము వెల్లుల్లి 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కూడా మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనము గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నది తీసుకొని రౌండ్గా బాల్స్ని అయితే చేసుకుందాము. ఎందుకంటే మనం ముందుగా ఆలు ఉంది కదండి, ఆలూని పెట్టుకోవడానికి, ఆలు పరాటాలు చేసుకోవడానికి మనకి ఏ సైజులో ఆలు పరాటా చేసుకోవాలో ఆ సైజుకి తగ్గట్టు మనం గోధుమ పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుందాము. నేనైతే కొంచెం పెద్ద సైజులో చేసుకోవటానికి కోసం అని చెప్పి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకొని బాల్స్లా రెడీ చేసుకుంటున్నాను. ఇలాగ నేను తీసుకున్న గోధుమ పిండికి ఇలాగ 6 బాల్స్లో అయితే వచ్చినాయండి. 6 పొరాటాల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాల్స్ని ఇలా రౌండ్గా చేసుకొని గుంటలాగా పెట్టుకోవాలి చేతితో. ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెం ఆలూని తీసుకొని మనం మధ్యలో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఇలా పెట్టుకున్నామంటే ఆలూని అయితే మనం దాంట్లో పెట్టేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఆ తర్వాత అయితే మనం క్లోజ్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని ఇలా రౌండ్గా చేసేసుకొని ఒత్తుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నిటినీ ఇలా ఆలు ఫ్రైని పెట్టేసుకొని మనం సైడ్కి పెట్టేసుకుందాము. ఇలా స్పూన్తో కూడా ఒకసారి మీకు చూపిస్తున్నానండి. చేతితో కాకపోయినా స్పూన్తో కూడా మీకు ఎంత అయితే ఆలు పెట్టుకోవాలనుకుంటున్నారో దాని తగ్గట్టు మీరు ఆలుని పెట్టుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్లోనూ ఆలును పెట్టేసుకొని ఇలా ఒత్తుకొని రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా మనం గోధుమ పిండిని ఇలా తీసుకొని బాల్స్లా చేసుకొని పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తాయండి. ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాము సైడ్కి. ఆ తర్వాత అయితే మనము ఇలా రెడీ చేసుకున్న ఆ తర్వాత మనము పొడిపిండిని, గోధుమ పిండి ఉంటుంది కదా, పొడిపిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఆలు పరాటాలను 2 వైపులా పొడిపిండి అద్దుకుని ఇలా నీట్గా కర్రతో జాగ్రత్తగా చేసుకోవాలి. మనం లోపల ఆలు కర్రీని పెట్టాం కాబట్టి అది బయటికి రాకుండా నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు కనుక ఆలు పరాటా చిన్న సైజులో కావాలనుకుంటే బాల్స్ని కొంచెం చిన్న సైజులో పెట్టేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఆలు పరాటా కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవాలనుకున్నా కాబట్టి బాల్స్ని కొంచెం పెద్ద సైజులోనే పెట్టేసుకున్నాను. అలా మరొకటి నేను మీకు చూపిస్తున్న ఇలా జాగ్రత్తగా చిన్నగా పొడిపిండి చల్లుకుంటూ 2 వైపులా అద్దుకుంటూ కర్రతో ఇలా చపాతీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. అలాగ మందంగా కాకుండా పలచగా కాకుండా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఇలాగ వేడెక్కిన తర్వాత నేను గీ అయితే వేసుకున్నానండి. ఆలు పరాటాను అటు 2 వైపులా కాల్చుకోవటానికి మీకు గీ అవసరం లేదు, ఆయిల్తో అయినా పర్లేదండి, ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. నేను గీ అయితే యూజ్ చేశాను పిల్లల కోసం అని చెప్పేసి. ఇలాగా వేడెక్కిన తర్వాత ఇట్లాగా ఆలు పరాటాని నిదానంగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా పైన కూడా కొంచెం గీని అద్దుకోవాలి. ఇలా మనం నెయ్యిని యూజ్ చేసినట్టయితే చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలకు కూడా హెల్తీగా పెట్టొచ్చు. ఇలా చేసి పెట్టారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు చాలా చక్కగా తింటారండి.
ఇలా మన లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకొని ఆఫీస్కి అయినా పిల్లల స్కూల్ బాక్స్కైనా సరే పెట్టేసి పంపించేయచ్చు మార్నింగ్ టైంలో. లేదా ఈవినింగ్ టైంలో పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఇలాగా చక్కగా హెల్తీగా చేసి పెట్టామంటే చాలా చక్కగా తింటారు. అలాగే రెండో పరాటాను కూడా నేను ఇలాగ కాల్చి చూపిస్తున్నాను. ఇలా అన్ని పరాటాలను ఒకదాని తర్వాత అన్నిటిని మనం కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు చిన్నగా నిదానంగా తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా కూడా ఇలా పరాటాలన్నీ కాల్చుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని అలాగే దీనికి నంచుకోవడానికి సాస్తో కనుక టేస్ట్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా చేసిన పరాటాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో, అలాగే ఎలా టేస్ట్గా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.